అస్సలు లేట్ చేయకుండా మన రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను బోన్‌లెస్ చికెన్‌ని శుభ్రంగా కడిగి స్ట్రెయినర్‌లో వేసి పక్కన పెట్టుకున్నాను. అప్పుడు అందులో ఉన్న వాటర్ అంతా పోతుంది కదా! తర్వాత అది ఒక బౌల్‌లోకి వేసుకొని మ్యారినేషన్ కోసం ఉప్పు, పసుపు, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, ఇంకా ఇందులోనే కొంచెం పెరుగు, నిమ్మరసం, ఇంకా కొంచెం నూనె కూడా వేసుకోవాలి. ఇలా నూనె వేసుకోవడం వల్ల ఆ మ్యారినేషన్ మొత్తం మన చికెన్ పీసెస్‌కి బాగా పడుతుందనమాట. సో, ఇవన్నీ వేసుకొని ఫస్ట్ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకొని, తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఫైనల్‌గా కొంచెం బియ్యపిండి, ఇంకా కొంచెం మైదా పిండి కూడా వేసుకుంటున్నాను. మైదా బదులు మీకు కావాలంటే కార్న్‌ఫ్లోర్, జొన్న పిండి కూడా వేసుకోవచ్చు. మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకొని బాగా కలుపుకోండి. ఒకవేళ ఈ మ్యారినేషన్ పిండి వేశాక కలిపేటప్పుడు మీకు డ్రైగా అనిపిస్తే ఒక 1 ఆర్ 2 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మరీ పల్చగా చేసేయకూడదు. కన్సిస్టెన్సీ ఇక్కడ చూపిస్తున్నట్టుగానే ఉండాలి. ఈ మ్యారినేట్ చేసిన దాన్ని నేనైతే ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. కనీసం 1 అవర్ అయినా మ్యారినేషన్‌ని పక్కన పెడితే పీసెస్ చాలా సాఫ్ట్‌గా అవుతాయన్నమాట. ఇప్పుడు ఈ పీసెస్‌ని ఫ్రై చేసుకోవడం కోసం ప్యాన్‌లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయ్యాక లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని పీసెస్‌ని ఒకటొకటిగా సెపరేట్ చేసుకుంటూ ఆయిల్‌లో వేసుకోవాలి. అలాగే ముద్దలా తీసి వేసేసామంటే పీసెస్ ఒకటిదానికొకటి అతుక్కుపోయి క్రిస్పీగా రావన్నమాట. సో, ఇలా మ్యారినేషన్‌లోంచి ఒక్కొక్క పీస్ తీసుకొని ఇలా విడివిడిగా ఆయిల్‌లోకి వేసుకోండి. అలా ప్యాన్‌లో సరిపడా పీసెస్ వేసుకున్నాక బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి. కలర్ మీకు చూస్తే తెలిసిపోతుంది ముక్కలు ఫ్రై అయ్యాయా లేదా అని. ఇలా ఫ్రై అయ్యాక ఆయిల్ డ్రైన్ చేసుకొని ముక్కలు తీసుకొని ప్లేట్లో వేసి సర్వ్ చేసుకోవడమే. సో, ఇలానే మిగిలిన పీసెస్‌ని కూడా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకున్నాను. అలాగే ఈ ఆయిల్‌లో కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, జీడిపప్పులు కూడా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.